హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్‌స్టాపబుల్. ఈరోజు నేను మీకోసం హెల్తీగా అలానే మనం ఎప్పుడూ చేసుకునే ప్రసాదాన్నే క్యారెట్‌తో ఎలాంటి ఫుడ్ కలర్‌లు యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలి అనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసేయండి. మనం ఫుడ్ కలర్‌లు వేసుకోనవసరం లేదు. అలానే క్యారెట్‌తో హెల్తీగా సూపర్ టేస్టీగా అయితే చేసుకోవచ్చు. మనం ఇదే ప్రసాదాన్ని మనం పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా అయితే చేసుకోవచ్చు. అలానే ఈ విధంగా చేయడం వల్ల మనం కొంచెం హెల్తీగా తింటున్నామనే ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యినైతే వేసుకుందాము. ఈ నెయ్యి అనేది వేడైన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పక్కన పెట్టుకుందాము. ముందుగా కాజునైతే వేసుకుని ఇవి ఒక 50% వరకు వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ని వేసుకుంటే మనకి ఇవి మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు రెండు కూడా మంచి కలర్ అయితే వచ్చేసాయి. తీసేస్తున్నాను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలో ఒక 1 కప్పు గోధుమ రవ్వని తీసుకుని సిమ్లో పెట్టుకుని మనము నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఈ విధంగా రవ్వ అనేది వేగిపోయిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ని అయితే వేస్తున్నాను. 3 కప్పులు వాటర్ వేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది తొందరగా గట్టిగా అయిపోదన్నమాట. లేదంటే ఈ రవ్వ అనేది చాలా గట్టిగా అయిపోతుంది కొంచెం వేడి తగ్గంగానే. కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఈ రవ్వ అనేది మనకి ఉడికేలోపు ముందుగా నేను 4 క్యారెట్లను తొక్క తీసుకొని మనం క్యారెట్ అనేది ఉడికించుకోవాలన్నమాట. నేను కుక్కర్లో వేసుకుని ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఈ క్యారెట్లు అనేది మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా క్యారెట్ అనేది ఎక్కడ ముక్కల్లా లేకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకి రవ్వ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని కూడా వేసుకుని ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ని వేస్తున్నాను. ఈ విధంగా షుగర్ని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకి ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించుకుని దించేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి రవ్వ అనేది కూడా ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే మనకి ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా అలానే ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయకుండా మంచి కలర్ అయితే వచ్చింది కదండి. చాలా బాగుందన్నమాట. హెల్తీగా, టేస్టీగా అయితే ఇలా రెసిపీని అయితే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పండగలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రసాదాన్ని అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మనం ఫ్రైడే రోజు ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఏదైనా సింపుల్గా ప్రసాదాన్ని చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా బెల్లంతో సింపుల్గా ఈ విధమైన ప్రసాదం అయితే చేసేసి మనం అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించేయచ్చు. అయితే ముందుగా ఒక చిన్న గ్లాసు పెసరపప్పునైతే నానబెట్టేసుకున్నాను. ఈ పెసరపప్పు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అంతే సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ పెసరపప్పులో ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక 5 గ్లాసులు
మంచినీళ్ళని అయితే వేసుకుని ఈ విధంగా మనకి పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దీనిలో కొన్ని చిన్నవి సగ్గుబియ్యం అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా సగ్గుబియ్యం వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మనకి అవి ఉండలుగా అయిపోకుండా ఉంటాయన్నమాట. పప్పు అనేది ఉడికేలోపు ఒక చిన్న గిన్నెని తీసుకుని ఏ గ్లాస్తో అయితే మనము పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు బియ్యం పిండిని తీసుకుని దీనిలో కూడా కొంచెం వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాము. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు పప్పు అయితే ఉడికిందో లేదో చూసేద్దాము. పప్పు అయితే ఉడికిపోయింది. మనకి పప్పు అనేది మరీ 100% అయితే కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక 80% వరకు కూడా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని అయితే దీంట్లో వేసేసుకుందాము. ఈ విధంగా బియ్యం పిండి ఎందుకు వేసాను అంటే మనకి పల్చగా లేకుండా ఉండడం కోసం, మరి వాటర్ లాగా ఈ విధంగా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల కొంచెం చిక్కబడుతుంది అనమాట. చూడండి ఏ విధంగా అయితే అయిందో. ముందు కన్నా ఇప్పుడు కాస్త చిక్కగా ఉంది కదా. ఈ విధంగా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చిక్కగా కూడా ఉంటుందన్నమాట. నేను 1 గ్లాసు పప్పును తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు బెల్లం వేస్తున్నాను. ఈ విధంగా బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలైనా ఉడికించుకోవాలి. మనకి బెల్లం వేసింది ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, యాలకులను వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్గా టేస్టీగా మన ఎక్కువ శ్రమ పడకుండా అలానే ఎక్కువ ఖర్చుతో కూడా లేకుండా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.